మీరు ఏ పేరు పెట్టి పిలవకుండా రక్షణ కలగాలని కోరుకున్నారనుకోండి, అప్పుడు ఎవరు రక్షించాలంటే స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షిస్తారు. దీనికి తార్కాణం ఎక్కడుంది అంటే మళ్ళీ ఏనుగు ముఖం ఏనుగుతో ఉన్నటువంటి కథలోనే ఉంది. భాగవతంలో గజేంద్రమోక్షణ సన్నివేశంలో అసలు ఆ ఏనుగు ఎవ్వరినీ పేరు పెట్టి పిలవలేదు, నువ్వు రావాలి అని ఇది ఎవ్వరినీ అడగలేదు. కానీ స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానకు విభుతలంతూ అంది. స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, నా వెనక ఉన్నటువంటి పరతత్వము ఏది ఉన్నదో, చైతన్యమూర్తి ఎవరున్నారో, లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబుకు పెంజీకటి కావల యవ్వండేకృతి వెలుగువతని నేసేవింతున్నది. ఈ లోకాలు లోకస్థులు లోకేశులు అందరూ లయమైపోయిన తర్వాత కటిక చీకటి కావల తనంత తాను ప్రకాశిస్తుంటాడు ఒకడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోజమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి. అలా తనంత తాను ప్రకాశించేటటువంటి వాడు ఒకడున్నాడు. వాడెవడో వాడు రావాలి. ఎవరు వాడు? పేరు చెప్పలేదు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరు వెళ్ళాలో అర్థం కాలేదు. ఎవరు వెళ్ళాలో అర్థం కాకపోతే అందరూ ఎవరికి వాళ్ళు మళ్ళీ చతికిలబడ్డారు. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్పృహం. నమో నమస్తే కిల కారణ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమామ్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుడంటే, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడ అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్నన్నాడు గజేంద్రుడు. ఎవ్వరి పేరెత్తలా ఎవరు రావాలి? పేరెత్తకుండా రక్షణ కావాలి అన్నప్పుడు పరిగెత్తుకు రావలసిన వాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఎందుకంటే ఆయన స్థితికారుడు. స్థితికారుడు అంటే రక్షణ శక్తి. పేరెత్తి పిలవకుండా రక్షణ కావాలి అంటే పరిగెత్తుకు రావలసినటువంటి కర్తవ్యము ఆయన మీద ఉంది. అందుకే ఆయన ఎలా రావాలని అడిగాడో అలాగే వచ్చాడు. శరణాగతి చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, కలుగడేనా పాలి కలివి సందేహింప కలివిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడే నడిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నా మొరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు అన్నాడు. నన్ను రక్షించడానికి వచ్చేటప్పుడు తనను తాను మరిచిపోయి పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నటువంటి శరణాగత రక్ష దీక్షాపరాయణుడైనటువంటి వాడెవరున్నాడో వాడు రావాలన్నాడు. అలా అన్నాడు కాబట్టే తనను తాను మరిచిపోయి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా పలమందారమనంతరమృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదయగు ఆపన్న ప్రతన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాడించి సౌరంభి అయి పరిగెత్తుకొచ్చాడని పోతన గారు. కాబట్టి విష్ణువు అన్న మాట ధర్మరక్షకత్వం, ధర్మాన్ని కాపాడతాడు. విష్ణువు సర్వకాలములయందు రక్షకత్వాన్ని స్వీకరిస్తాడు. పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొస్తాడు. అందుకు కదో అన్ని అవతారాలు తీసుకున్నాడు. వేదోద్ధారణ మందరాభరణ బుద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అన్ని అవతారాలు. ఎవరి కోసం? భక్త సంరక్షణ కోసం. అటువంటి విష్ణువు సర్వకాలముల యందు కూడా పూజింపబడవలసినటువంటి వాడు. అసలు శివకేశవుల మధ్య భేదాన్ని పాటించకూడదు. అటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం దేనివల్ల కలుగుతుంది అంటే విఘ్నేశ్వరుడికి నమస్కారం వల్ల కలుగుతుంది. ఒక్క విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం చేశారనుకోండి, లక్ష్మీ కటాక్షం ఇటు విష్ణు కటాక్షం రెండూ లభ్యమవుతాయి. అటువంటి
అసలు వాళ్ళిద్దరూ వేరుగా ఎప్పుడూ ఉండరు. పార్వతీ పరమేశ్వరులనండి, లక్ష్మీనారాయణులనండి, సీతారాములనండి, ఎప్పుడూ వాళ్ళు ఇద్దరూ ఒకటే అయి ఉంటారు. అనుకల తనుకండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజచాక శ్రీ సఖానోకహర్ది స్తననేనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫా రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశంలో. పెద్ద పెద్ద పువ్వులతో ఉన్నటువంటి తీగ ఒక చెట్టుని బాగా అల్లుకున్నప్పుడు ఆ పువ్వులు చెట్టు కాండమునకు ఒత్తుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి చేత ఆలింగనము చేయబడినటువంటి శ్రీ మహావిష్ణువు నీలతో యత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, నీలం నల్లని మబ్బు మీద మెరుపుతీగ ఉంటే ఎలా ఉంటుందో అలా కలిసి ఉంటారు. పార్వతీ పరమేశ్వరులైన అంతే. సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు. తెల్ల మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగ ఎలా ఉంటుందో పార్వతీ పరమేశ్వరులిద్దరూ అలా ఆలింగనం చేసుకుని ఉంటారు. సీతారాములైనా అంతే. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనమా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయదా అంటుంది సీతమ్మ సుందరకాండలో. సూర్యుడొద్దు, సూర్యుడి కాంతి కావాలి, వజ్రమొద్దు, వజ్రము ప్రభ కావాలి, పాలొద్దు, పాల తెల్లతనం కావాలి, పువ్వొద్దు, పువ్వు సౌరభం కావాలి అంటే ఎక్కడైనా వస్తుందిరా రావణ? రాదు. అవి అన్నీ ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటా ఉంటాడు. కాబట్టి అవన్నీ ఎప్పుడు ఒకదానిని ఒకటి విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణములు ఉన్నవి కావు. శ్రీ కటాక్షము కలిగిందంటే శ్రీకాంతుని కటాక్షము కూడా కలుగుతుంది. ఈ శ్రీకాంతుని కటాక్షము కలగాలంటే వాళ్ళ మేనల్లుడి కాళ్ళ దగ్గరికి వెళ్ళో నమస్కారం పెడితే చాలు. కాబట్టి విఘ్నేశ్వరుడికి చేసిన నమస్కారం దేన్ని మనకి ఇవ్వగలదు? లక్ష్మీ కటాక్షాన్ని, విష్ణు కటాక్షాన్ని కూడా ఇవ్వగలదు. అది పరమమంగళప్రదమై మన బుద్ధులు మార్చి ధర్మమునందు మనం ప్రవర్తించేటట్టు చేసి ధర్మానుష్ఠానము చేత ప్రీతి చెందినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క విశేషమైన అనుగ్రహము చేత సర్వకాలములయందు రక్షింపబడేటటువంటి యోగ్యతని సంతరించుకునేటట్టుగా చేసి వినాయకుడై విశిష్టమైన నాయకుడై మన చెయ్యి పట్టి ధర్మ మార్గమునందు నడిపించి లక్ష్మీనారాయణ కటాక్షమునకు పాత్రులయ్యేటట్టు చెయ్యగలిగిన కర్తవ్యాన్ని నెత్తికెత్తుకోగలిగిన సమర్థుడు కూడా ఆయనే. కాబట్టి వినాయకుడయ్యాడు. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య జనని సర్వమంగళ. మంగళప్రదం కదూ శ్లోకం అంతా. అమ్మ ఆయన తల్లిగారు సర్వమంగళ, సర్వమంగళాదేవత నీ తల్లి. సర్వమంగళ అన్న పేరు పలికితే చాలు, ఉచ్చారణ చేస్తే చాలు, ఎంతటి కష్టమైనా సరే నివృత్తి అవుతుంది. అసలు అందుకే మనం చూడండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే, సర్వమంగళ అన్న పేరు ప్రయత్నపూర్వకంగా పిలుస్తాం. అది బయటికి వెళ్ళండి, ఇంట్లోకి రండి, పని ప్రారంభం చెయ్యండి, ఏం చేసినా ఓసారి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటాం. ఆ సర్వమంగళానామం అంత గొప్పది.